హలో ఎవ్రీవన్, నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాను అంటే ఒక డిజైన్ చేసేటప్పుడు గ్రేడియంట్స్ ఎలా యూజ్ చేయాలో, సాలిడ్ కలర్, లీనియర్ గ్రేడియంట్స్, రేడియల్, యాంగులర్ గ్రేడియంట్స్ అండ్ ఇన్నర్ షాడోస్ ఎలా అప్లై చేయాలో ఒక డిజైన్ చేసేటప్పుడు అది చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాలిడ్ కలర్ ఎలా అప్లై చేయాలంటే, ఇప్పుడు సపోజ్ ఇది ఒక టైల్ ఉంది. టైల్కి నేను సాలిడ్ కలర్ అప్లై చేయాలనుకుంటున్నాను. సో ఆబ్వియస్లీ సాలిడ్ కలర్ అంటే సింగిల్ కలర్ మాత్రమే అప్లై చేయగలుగుతాం. సో సపోజ్ నేను ఈ బ్లూ కలర్ అప్లై చేసేసిన. సో దిస్ ఈజ్ కాల్డ్ సాలిడ్ కలర్. ఓకే, నెక్స్ట్ లీనియర్ ఏంటంటే ఇందులోనే ఈ ఫిల్లోనే నీకు లీనియర్ ఉంటుంది ఆప్షన్. లీనియర్ గ్రేడియంట్ క్లిక్ చేసినప్పుడు నీకు ఇట్లా వస్తుంది. పైన ఒక కలర్, కింద ఒక కలర్ ఇచ్చుకోవచ్చు. నీకు పైన టాప్లో వైట్ దగ్గర ఒక బ్లూ కలర్ అండ్ బాటంలో డార్క్ బ్లూ ఇలా ఇచ్చుకోవచ్చు. ఇలా నువ్వు యాంగిల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా సెంటర్లో కూడా నీకు ఏదైనా కలర్ కావాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ బటన్ వచ్చింది కదా, క్లిక్ చేయగానే నువ్వు ఇంకా డార్క్ కొద్దిగా ఇలా అప్లై చేసుకోవచ్చు. వైట్ కూడా ఇట్లా. సో డార్క్ కాబట్టి నేను డార్క్ అప్లై చేసిన. సో ఈ విధంగా మనం లీనియర్ గ్రేడియంట్స్ని అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ రేడియల్ గ్రేడియంట్ ఏంటంటే ఫిల్లోనే రేడియల్ గ్రేడియంట్ ఉంటుంది. రేడియల్ గ్రేడియంట్స్ క్లిక్ చేసినప్పుడు నీకు ఇట్లా రేడియల్ వైజ్ ఇట్లా సెంటర్ నుంచి అవుట్ సైడ్కి ఇట్లా నీకు షేడ్ అవుట్ ఇట్లా వస్తుంది అన్నట్టు. సో నువ్వు ఈ వైట్ ప్లేస్లో కూడా నువ్వు ఏదైనా డార్క్ బ్లూ నీకు నచ్చిన కలర్ ఇట్లా ఇచ్చుకొని కూడా జస్ట్ నీకు చూపిస్తున్నాను గ్రేడియంట్స్ ఎట్లా అప్లై చేయాలనేది. మామూలుగా రేడియల్ గ్రేడియంట్ అయితే ఎక్కువ అప్లై చేయరు, ఎక్కువ సాలిడ్ అండ్ లీనియర్ అండ్ యాంగులర్. రేడియల్ ఫర్గెట్ అబౌట్ రేడియల్, బట్ చెప్తున్నాను ఎట్లా చేయాలనేది. నెక్స్ట్ ఇట్లా అవుట్లైన్స్ అంటే వైట్ ఇట్లా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇలా ఈ రేడియల్ని ఇలా ఇచ్చుకోవచ్చు. ఇది రేడియల్. ఇన్నర్లో ఏదంటే అది ఇచ్చుకోవచ్చు. అండ్ అవుటర్ కూడా ఇట్లా ఇది క్లిక్ చేసినప్పుడు నీకు నచ్చిన కలర్, గ్రీన్ అంటే గ్రీన్ ఇట్లా అప్లై చేసుకోవచ్చు. ఇట్లా దీని యాంగిల్ని కూడా మనం ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎక్స్ప్లోర్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఇది రేడియల్ గ్రేడియంట్. నెక్స్ట్ యాంగులర్, ఇది కొత్తగా అప్డేట్ అయింది. సో యాంగులర్ గ్రేడియంట్ ఎట్లా అప్లై చేయాలో చూపిస్తాను. ఇది సేమ్ ఇందులోనే నీకు యాంగులర్ గ్రేడియంట్ ఇట్లా వస్తుంది. యాంగులర్ గ్రేడియంట్ అన్నప్పుడు ఇట్లా యాంగిల్ వస్తుంది. సపోజ్ నీకు ఈ వైట్ వద్దు, ఈ బ్లూ కలర్ కావాలి, ఈ బ్లూ కావాలి, ప్లస్ ఇక్కడ కూడా ఈ బ్లూయే కావాలి. నెక్స్ట్ ఈ సరౌండింగ్ నీకు ఇట్లా యాంగులర్ కాబట్టి నీకు ఎక్కడంటే అక్కడ ప్లస్ ఐకాన్ వస్తుంది. ఇట్లా క్లిక్ చేసినప్పుడు నీకు కొద్దిగా డార్క్ ఇట్లా, ఇంకో కొద్దిగా డార్క్, ఇక్కడ కొద్దిగా ఇట్లా మీకు ఎఫెక్ట్ అనేది ఇట్లా రేడియల్ అనేది ఇట్లా ఇట్లా వస్తుంది అన్నట్టు. ఇట్లా ఎంబోజ్ లాగా వస్తుంది. ఎక్స్ప్లోర్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మనము నెక్స్ట్ కొత్తగా వచ్చింది ఇన్నర్ షాడో. నేను ఇప్పుడు ఈ బాక్స్ ఉన్నది, నేను ఆల్రెడీ డ్రాప్ షాడో ఇచ్చాను. డ్రాప్ షాడో అనేది బయటకు వస్తుంది. ఇట్లా డ్రాప్ షాడో ఇచ్చా కదా, బయటకు వచ్చేది. నేను హైడ్ చేసినప్పుడు హైడ్ అయిపోతుంది. ఇది అవుట్ సైడ్లో వస్తుంది. ఇన్నర్ అంటే బాక్స్ ఇన్నర్ సైడ్ వస్తుంది. ఈ విధంగా ఇట్లా క్లిక్ చేయగానే ఇన్నర్లో నీకు నచ్చిన విధంగా ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే అలా. ఇట్లా ఎఫెక్ట్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇది మీకు ఈ విధంగా మనం చేసుకోవచ్చు. See, this is what I would like to say for this video. Life is short, enjoy every moment, be honest, never give up.